ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతం నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద నీటి సముద్రంలోకి విడిచిపెట్టడంతో నరసాపురం, మాధవయ్యపాలెం, పడవల రేవుల్లో గంటకు గోదావరి వరద నీరు పెరగడంతో ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల మధ్య గోదావరిలో పడవలు, పంటుల రాకపోకలు అధికారులు నిలిపివేశారు. స్లూయూస్ తలుపులు మూసివేసి అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసి వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. లోతట్టు ప్రాంత ప్రజల్ని అవసరమైతే తుఫాన్ షెల్టర్లు ప్రభుత్వ ఏర్పాటు చేసే పునరావాస కేంద్రాలకు తరలిస్తామని, వరద ప్రభావిత ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రోజు కూడా చెప్తున్నాం, అధికారులు ఉన్నా సరే మీ అందరూ కూడా సహకరిస్తాను సందర్భం తెలియజేస్తున్నా. ఎందుకంటే నిజంగా దీంట్లో బాధపడవలసిన విషయం ఏంటంటే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు మీకేంటి ఒక 4,000 రూపాయలు శాలరీ మీకు వస్తున్నాయమ్మా, సార్ గవర్నమెంట్ నుంచి మీకు వస్తున్నాయా పథకాలు మీకు వస్తున్నాయి, మీకు 4,000 కాబట్టి మీకు వస్తున్నాయి. మీరు మరి అదేవిధంగా అంగన్వాడీకి కానీ ఆశా వర్కర్స్ కానీ మరి మీరు 11,000 రూపాయలు శాలరీ తీసుకున్నా సరే ఏ ఒక్క ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ మీకు అందరికీ వచ్చే పరిస్థితి లేదు. అది మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాను. ప్రభుత్వం అంటే సీఎం గారి దృష్టిలో కూడా పెట్టి మీ అందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి నేను నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను